ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే, ఒక గ్రూపుకి శారీరక లోపం అంటే ఇప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం, లేదా పీరియడ్స్ ఎగ్ డెవలప్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది, లేదా సెమెన్ కౌంట్స్ ఇంప్రూవ్ అవ్వడంలో ప్రాబ్లం ఉంటుంది. ఇటువంటిది ఉన్నప్పుడు అది సరి అవ్వదు, లేట్ అవుతుంది అది కరెక్ట్ అయ్యేదానికి. ఇంకా కొంతమందికి అది కరెక్ట్ అయిపోతుంది, అయినా ప్రెగ్నెన్సీ రాదు. సో ఇట్లాంటి వాళ్ళకి మనకి శరీరం మెంటల్గా మనం వాళ్ళ స్ట్రాంగ్గా ఉండాలి. ఎక్కడో ఒక డౌటో, ఎక్కడో నెగటివ్ బిలీఫో అటువంటిది ఉంటుంది. ఇంకొక గ్రూపు పెళ్ళయి చాలా కాలం అయి ఉంటుంది, లేదా కారణాలు తక్కువ ఉంటుంది, ఇది బాగా పాలిసిస్టిక్ ఓవరీస్ అట్లంతా ఉంటుంది, అయినా వస్తారు 2-3 monthsలో ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. వాళ్ళు స్ట్రాంగ్గా ఎక్సెప్షనల్గా పాజిటివ్గా ఉంటారనమాట. సో దీంట్లో మనకి కావాల్సింది సెకండ్ అండ్ థర్డ్ గ్రూపు. ప్రాబ్లం ఉండి, ఫిజికల్ ప్రాబ్లం ఉండి కరెక్ట్ అవ్వట్లేదు, ఫిజికల్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ అయింది అయినా ప్రెగ్నెన్సీ రాలే. సో వాళ్ళలో ఏంటంటే కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ గురించి వాళ్ళకి, నాకు ఇది కష్టమేమో అనేది ఒకటి. రెండోది, ఈ ప్రాబ్లం ఇంప్రూవ్ అవ్వట్లేదే, ఈ ప్రాబ్లం కష్టం, అట్లా అనే ప్రాబ్లం మీద ఒక నెగటివ్ బిలీఫ్. లేదా ఇంట్లో వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళని నేను సంతోష పెట్టలేకపోతున్నాను అనేది ఉంటుంది. సో అట్లా ఉన్నప్పుడు దానికి ఎటువంటి పరిస్థితిలో అట్లా వస్తుందంటే, పీరియడ్స్ రాకముందు కొన్నిసార్లు, లేదా ఎవరైనా ఫంక్షన్కి పోయినప్పుడు, ఎవరైనా అడిగినప్పుడు, తర్వాత ఇంటికి వచ్చి బాధపడతాం. ముఖ్యంగా ప్రతి నెల పీరియడ్స్ వచ్చే ముందు కొంతమందిలో ఈ బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఒక కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టు, 1 week 3 days 1 day ఏదో ఒకటి. సో అప్పటి వరకు బాగుంటారు, అప్పటి వరకు ఆలోచననే ఉండదు. సో దీన్ని లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అంటారు. ఇదేంటంటే ఎందువల్ల వస్తుందంటే, మన ఎక్స్పీరియన్స్ వల్ల. పీరియడ్స్ వస్తే ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కసారి బాధగా ఉంటారు, మాట్లాడరు. కొంతమంది హస్బెండ్స్ వాళ్ళు బాధపడతారు, ఇంట్లో అడుగుతారు, ఈ నెల కూడా వచ్చేసిందా అని అడుగుతారు. అట్లంతా ఉన్నప్పుడు మనం ఏంటంటే మనమే ఒక ఫెయిలియర్ అనే ముద్ర మనకి బాగా వేసేసుకొని అప్పుడు ఏమవుతుంది, అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఇటువంటి ఈ హెల్ప్లెస్ ఫీలింగ్ మనకి ఈజీగా వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఇదే జరిగినప్పుడు మనం ఏమనుకుంటాం, ఇంతే ఇది, ఇంకా నాకు రాదులే అనేది వదిలేస్తాం. అది ఎట్లా ఉంటుందంటే, ఈ ఏనుగు చూడండి, ఏనుగు చిన్నగా ఉన్నప్పుడు ఈ గొలుసు వేసి పెట్టేస్తారు, అది తెంచేదానికి చూస్తుంది, కానీ పుండ్లు పడిపోతుంది. అది పుండు మానడానికి చాలా టైం అవుతుంది. అది గుర్తు పెట్టుకుంటుంది బాగా. పెద్దగా అయిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు మాన్లుని తీసేస్తుంది, ఆ కెపాసిటీ ఉంది. ఇది గొలుసు తెంపడం పెద్ద కష్టమే కాదు, అంతే. కానీ అదే గుర్తుకొస్తుంది, ఏది అంతకుముందు పుండు పడిపోయింది కదా, మళ్ళీ పుండు పడుతుంది. అందుకని ఆ గొలుసుని మాత్రం తెంచలేదు, మిగిలినది ఏమైనా చేస్తుంది. ఇదే మన పరిస్థితి కూడా. అన్నీ బాగుంటుంది, ఇంట్లో వాళ్ళు మనకి ఎప్పుడో ఎక్కడో వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ రియాక్షన్ అది అట్లనే గుర్తుపెట్టుకుంటాం. లేదా మనం పీరియడ్స్ ఇది సిమ్టమ్స్ వస్తుంది, అందుకనే చెప్తాం పీరియడ్స్ వచ్చే ముందు బ్యాక్ పెయిన్, కడుపు నొప్పియో ఏదో ఒక సిమ్టమ్ వస్తే అది తగ్గిపోతే అసోసియేషన్ ఉండదు మనకి, ఇంకా అది తగ్గిపోయింది, నాకు ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది అనేది మనకి బాగా వచ్చేస్తుంది అనమాట. అందువల్ల ఈ ఒక ఫీలింగ్ మనకు ఉందా అనేది గమనించండి. అది ఉన్నప్పుడు మనకి మనకు అన్ని బాగున్నప్పుడు దిస్ ఇస్ గోయింగ్ టు ఫంక్షన్, మన బిడ్డని ఖచ్చితంగా తీసుకుంది, దాని పని అది. అందుకనే దాని పని అది చేయగలదు అనేది ఎక్కడో ఒక దగ్గర మనం కూడా ఏనుగులాగా అన్ని బాగానే ఉంది అయినా కూడా నాకు వస్తుంది, ఎందుకంటే పక్కనే ఎవరో ఒకరు ధైర్యం చెప్పాలి, ఇంట్లో వాళ్ళే అని ఎదురు చూస్తాం. ఆ ఇంట్లో వాళ్ళు చెప్పటం లేదు,
ఎందుకంటే వాళ్ళకి తెలీదు, వాళ్ళు చెప్పాలనేది కూడా వాళ్ళకి తెలీదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, హాస్పిటల్ పోతున్నారు, డాక్టర్సే చెప్పాలి అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ బాధ, వాళ్ళ యాంగ్జైటీ, వాళ్ళ డౌట్ మనం కూడా మోసుకొని, దానివల్ల మనకి ఎంత ట్రీట్మెంట్ తీసుకొని, ట్రీట్మెంట్లు అన్నీ బాగానే ఉన్నా కూడా, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఇంట్లో ఏంటి, నీకు ప్రెగ్నెన్సీ రావాలి, నీకు అన్నీ బాగున్నా అయినా ఏం లాభం, ప్రెగ్నెన్సీ రాలేదు కదా అనేది వాళ్ళు ఎదురు చూస్తారు. కాబట్టి మనం కూడా అక్కడే చూసుకొని మనల్ని మనం ఫెయిల్ చేసుకుంటున్నాం. వాళ్ళు మనల్ని ఫెయిల్ చేస్తారు, మనల్ని మనం ఫెయిల్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం ఆ ఇమోషన్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చేస్తామో, ఎట్లా అంటే ఈసారి కూడా నేను ఫెయిల్ అయిపోయినాను పీరియడ్స్ వచ్చినప్పుడు. ఆ ఫెయిల్ అయిపోయినాను అనేటప్పుడు ఆ బాధ, గిల్ట్, ఫస్ట్ ఏం చేయాలంటే కమ్ అవుట్ విత్ గిల్ట్ ఆర్ సెల్ఫ్ పిటీ. అదే మెయిన్. మన సాలెపురుగు గూడు కడుతూనే ఉంటుంది, తెగుతుంది, కడుతుంది, తెగి. ఈ రాబర్ట్ బ్రూస్ అనే ఆయన స్కాట్లాండ్లో ఓడిపోతే కూడా ఈ సాలెపురుగుని చూసి, అది అన్నిసార్లు తెగిపోయినా కూడా 6 సార్లు తెగిపోతుంది, కడుతుంది, ఈయన 6 సార్లు ఓడిపోయి ఉంటాడు. ఆ నంబర్ కూడా చూసుకొని నేను ఈసారి నేను విన్ అవుతాను అని చెప్పి ధైర్యంగా పోయి విన్ అవుతాడు. కానీ ఇది ఏం చూస్తానంటే, మనం ఆ మైండ్ సెట్కు వచ్చినప్పుడే, ఇట్లా జరిగినప్పుడు మనం ఇమ్మీడియట్గా మనం ట్రాన్స్ఫార్మ్ అయిపోతాం, మనం చేంజ్ అయిపోతాం. ఈ ఒక్క చేంజ్ థాట్లో చేసి చూడండి. ఫస్ట్ కష్టంగానే ఉంటుంది, వెంటనే రాకపోవచ్చు, కానీ ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే ఇట్లా చేసుకునేటప్పుడు బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు వెంటనే రాదు, బట్ వదిలిపెట్టమాక, కీప్ ట్రైయింగ్ డైలీ. ఏదో ఒక టైంలో నాకు ఎగ్ ఖచ్చితంగా డెవలప్ అవ్వాల్సిందే. అందుకని ఇది మనం బాగా చేసుకుంటాం. మనం మంచి తల్లిదండ్రులం, మంచి బిడ్డని ఖచ్చితంగా మీరు తీసుకుంటారు.